ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ ॐ नमो नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి భగవద్గీత క్లాస్కి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. మరి ఈ రోజున మనము 18వ అధ్యాయం మనం ప్రారంభిస్తున్నాము. ఈ 18వ అధ్యాయంలో 1వ శ్లోకం నుంచి 6వ శ్లోకం వరకు ఈరోజు మన క్లాస్ ఉంటున్నాం. సెషన్ 89. ఈరోజు మనము చర్చించుకోబోయేటువంటి ప్రధానమైన అంశం ఏమిటంటే సన్యాసం అంటే ఏమిటి, సన్యాసి అంటే ఎవరు అనే దాని గురించి ఈరోజు మనం చక్కగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. నోలు ఎవరైనా శ్లోకం చదవచ్చు. हरे कृष्ण गुरुजी पद्मावती गुरुजी। హరే కృష్ణ. अर्जुन उवाच सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुं त्यागस्य च हृषीकेश पृथक् केशिनि खादन। हरे कृष्ण गुरुजी। అర్జున ఉవాచ అంటే అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సన్యాసము అలాగే మరి త్యాగము ఒక్క స్వభావాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓ ఋషికేశ, వాటి మధ్య భేదాన్ని కూడా నేను ఆ, తెలుసుకోవాలని కోరిక ఉన్నది అని ఆ, కృష్ణుడు అడుగుతున్నాడు. ఇక్కడ సన్యాసము అంటే ఏమిటి, త్యాగము అంటే ఏమిటి, ఇలాంటి విషయాలను కూడా మనం చర్చించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ అలాగే ఇక్కడ హృషికేశ అని కూడా ఇక్కడ కీర్తించబడ్డారు. అంటే హృషికేశ అంటే ఇంద్రియాలని ఇంద్రియాలకి అధిపతి. అందుకే కృష్ణుణ్ణి ఋషికేశ అంటారు. అందుకే కృష్ణ భక్తి చేసిన వారిగే ఇంద్రియాలను నిగ్రహించగలరు అని చెప్పి అంటూ ఉంటారు. ఇకపోతే సన్యాసము అని చెప్పడానికి మన ఆచార్యులు ఒక మంచి డెఫినేషన్ ఇచ్చారు. సన్యాసం అంటే జనరల్గా ఏంటంటే ఆ, వైరాగ్యము అంటే డిటాచ్మెంట్. అయితే ఇక్కడ మనము మన భగవద్గీత ఆధారంగా మన ఆచార్యుల ఆధారంగా చెప్పారంటే సన్యాసము అంటే భౌతికమైన జీవితం పట్ల, భౌతికమైన విషయాల పట్ల, భౌతికమైన వస్తువుల పట్ల
వైరాగ్యము అంటే డిటాచ్మెంట్. కానీ కృష్ణుడి పట్ల, కృష్ణ కర్మల పట్ల వారికి అటాచ్మెంట్ ఉండాలని చెప్తున్నారు అనమాట. అది ఇదే నిజమైనటువంటి సన్యాస యోగం అంటారనమాట. అంటే అందుకే మన ఆచార్యులు ఏం చెప్తారంటే, గృహస్థులైనప్పటికీ కూడా కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా చక్కగా మరి కృష్ణ భక్తిని స్వీకరించి వారు చక్కగా దీక్షను తీసుకొని కుటుంబం అంతా కూడా చక్కగా కృష్ణ భక్తి చేస్తున్నారనుకోండి, వారిని సన్యాసిగానే పరిగణించాలి అని మనకి ఆచార్యులు తెలుసుకున్నాము. అలాగే మన భగవద్గీత శాస్త్రంలో కూడా శ్రీకృష్ణ భగవాన్ అర్జునుడికి వివరిస్తాడనమాట. అది అంతేగాని కర్మలను కూడా సర్వ కర్మను త్యజించడం కాదు, కర్మ ఫలాలను త్యజించటం. కర్మను త్యజించడం కాదు, కర్మ ఫలాలను త్యజించడం, దాన్నే సన్యాసం అన్నారనమాట. దీని గురించి అర్జునుడికి తెలుసుకోవాలని కోరిక ఉంది. అందుకనే కృష్ణుణ్ణి అడుగుతున్నాడు. ఒకసారి మనం భాష్యము, శ్రీల ప్రభుపాదుల భాష్యం ఏ విధంగా రచించారో ఒకసారి మనం చదువుదాం. హరే కృష్ణ తల్లి, భాష్యం చదవండి ఒకసారి. శ్రీల ప్రభుపాద్ వారి భాష్యంకి జై, శ్రీల గురుదేవ్కి జై. వాస్తవమునకు భగవద్గీత 17 అధ్యాయములతోనే ముగిసింది. ఈ ప్రస్తుత 18వ అధ్యాయము ఇంతవరకు చర్చించిన అంశముల సారాంశముతోని కూడిన అనుబంధము. దేవాది దేవునికి చేయు భక్తియుక్త సేవయే జీవిత పరమ లక్ష్యమని గీతయందలి ప్రతి అధ్యాయమునందును దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు నొక్కి చెప్పాను. హరే కృష్ణ. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఈ 17 అధ్యాయాలతోటి భగవద్గీత బోధనంతా అయిపోయింది, అర్జునుడు చెప్పేశారు. కానీ ఒక్కసారి మళ్ళీ తిరిగి ఒక కన్క్లూజన్ అన్నీ కూడా మళ్ళీ 18 అధ్యాయం చాలా క్లుప్తంగా, చాలా వివరంగా, చాలా చక్కగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు అనమాట. ప్రతి అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే, భక్తియుక్త సేవయే జీవిత పరమలక్ష్యమని, పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు ప్రతి అధ్యాయం మంది కూడా నొక్కి చెప్పి ఉన్నాడు. మనం చూస్తే మనకి చూడండి, 3వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, అలాగే 4వ అధ్యాయంలో, అలాగే మనం చూస్తే కనుక ప్రతి అధ్యాయంలో కూడా మనం చూస్తే కనుక భక్తితో సేవే పరమ లక్ష్యము, అంటే మానవుని యొక్క గమ్యము, గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ప్రతి మనిషి గోల్ అంటుంటారు. గోల్ ఏంటంటే భగవంతుడి సేవ చేయటమే. దట్ ఈజ్ అ మెయిన్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అనేది ప్రతి అధ్యాయంలో కూడా ఇది చెప్పారు. ఏం చెప్పారంటే, ప్రతి అధ్యాయంలో కూడా చూస్తే మనం చివరిలో శ్రీకృష్ణ భగవానుడు భక్తియుక్త సేవే, ద డివోషనల్ సర్వీస్. అందుకే చూడండి, మనకి భగవద్గీత అంతా కూడా మొదట్లో మనకి చూస్తే కనుక కర్మయోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగము, చివరగా భక్తి యోగము. ఇప్పుడు మనం భక్తి యోగంలో ఉన్నాం, చివరి అధ్యాయంలో ఉన్నాం అనమాట. అందుకని 17 అధ్యాయాలతో పూర్తి అయిపోయినప్పటికీ కూడా ఈ 18 అధ్యాయాలు మళ్ళీ తిరిగి మళ్ళీ అన్ని గుర్తు చేస్తూ మళ్ళీ ఇంకా కొద్ది క్లుప్తంగా శ్రీకృష్ణ భగవానుడు మనందరూ కూడా అందిస్తున్నారు అనమాట. హరే కృష్ణ, కంటిన్యూ చేయండి తల్లి. అదే విషయము ఈ 18వ అధ్యాయమున పరమ రహస్యమైన జ్ఞాన మార్గముగా సంగ్రహింపబడినది. తొలి 6 అధ్యాయములందు యోగినామపి సర్వేషాం అనగా తన యందు నన్ను గూర్చియే సదా చింతించువాడు యోగులందరిలోనూ అత్యుత్తముడు అని భక్తియుక్త సేవకు ప్రాధాన్యత ఇయ్యబడినది. ఇక మధ్యనున్న 6 అధ్యాయములందు శుద్ధ భక్తియుక్త సేవ మరియు దాని స్వభావ లక్షణములను, కర్మలు గురించి చర్చింపబడినవి. చివరి 6 అధ్యాయములందు జ్ఞానము, సన్యాసము, న్యూన మరియు ఉన్నత ప్రకృతి స్వభావములు, భక్తియుక్త సేవ అనునవి వర్ణింపబడినవి.
ఓం తత్సత్ అను పదములచే సూచింపబడు పరమ పురుషుని సంబంధముతోనే సమస్త కర్మలు చేయబడవలెనని సారాంశముగా చెప్పబడినది. భగవద్గీత యొక్క ఈ 3వ భాగము భక్తియుక్త సేవ తప్ప మరి ఏదియూ అట్లు జీవిత పరమ ప్రయోజనము కాజాలదని ప్రకటించినది. పూర్వాచార్యులను మరియు బ్రహ్మసూత్రములను ఉదాహరించుట ద్వారా ఈ విషయము సమర్థింపబడింది. కొందరు అద్వైతవాదులు వేదాంత సూత్రముల జ్ఞానమంతయు తమ సొమ్ము అయినట్లు భావింతురు. కానీ శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా వేదాంత సూత్రములకు కర్త మరియు జ్ఞాత కనుక వాస్తవమునకు అవి భక్తియుక్త సేవ యొక్క అవగాహనకే ఉద్దేశింపబడినవి. ఆ విషయము పంచదశ అధ్యాయమున వివరింపబడింది. సమస్త వైదిక గ్రంథములకు భక్తియుక్త సేవయే పరమ లక్ష్యముగా వివరింపబడింది. అదే విషయమును భగవద్గీత నందు కూడా వివరించుచున్నది. ద్వితీయ అధ్యాయమున సమస్త విషయములు సారాంశము వర్ణింపబడినట్లుగా ఈ అష్టాదశ అధ్యాయమున సర్వ ఉపదేశ సారము తెలుపబడింది. త్యాగము మరియు ప్రకృతి త్రిగుణములకు అతీతమైన మోక్ష ప్రాప్తియే జీవిత ప్రయోజనమని సూచింపబడింది. అర్జునుడు ఇక్కడ త్యాగము మరియు సన్యాసం అనేది భగవద్గీత యందలి 2 ప్రత్యేక భిన్న విషయములను స్పష్టముగా తెలుసుకొనగరుచు ఆ 2 పదముల భావమును తెలుపుమని పలుకుచున్నాడు. హరే కృష్ణ. ముఖ్యంగా ఇక్కడ ఆ, అర్జునుడు 2 విషయాలని క్లుప్తంగా చెప్పడుగుతున్నాడు. ఏంటి? త్యాగం గురించి, సన్యాసం గురించి. సో ఇక్కడ మనకి ఏం చెప్తారంటే ఈ ఈ శ్లోకంలో కన్క్లూజన్ అంటే భక్తియుత సేవయే, భక్తియుత సేవే మనిషిని ఉద్ధరింపబడుతుంది అని చెప్పబడుతుంది. ఇకపోతే ఒకసారి 2వ శ్లోకం చదవండి ఎవరైనా. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీదేవి. శ్రీ భగవాన్ ఉవాచ కామ్యానాం కర్మాణాం న్యాసం సన్యాసం కవయోదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యం విచక్షణః ప్రాహుస్త్యాగం భగవాన్ పలికిన విచక్షణః. హరే శ్రీ కృష్ణ. భగవానుడు ఇలా పలికాడు: కోరికలచే ప్రేరితమైన కర్మలను త్యజించుటయే సన్యాసము అని జ్ఞాన సంపన్నులు చెప్తున్నారు. సమస్త కర్మఫలములను విడిచిపెట్టడమే పండితులు త్యాగం అన్నారు. చూసారా? అంటే సన్యాసానికి, త్యాగానికి చాలా చక్కని డెఫినేషన్ ఇచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ. కోరికలచే ప్రేరితమైనటువంటి కర్మలను త్యజించడమే సన్యాసం అన్నారు. అంతేగాని నేను అన్నీ వదిలేస్తానని సన్యాసం కాదు. చాలా చక్కగా వివరించారు. కోరికలు తీర్చుకోవటం చేసే కర్మలను త్యజించాలి. అంటే ఏంటి? కోరికలు లేకుండా భక్తి చెయ్యాలి. అంటే ప్రేమ భక్తి చెయ్యాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ, కామభక్తితో ప్రారంభించిన సాధారణమైన మానవుడు ప్రేమ భక్తి స్థాయికి వెళ్ళి ఉత్తమమైన మానవుడుగా జీవించాలి అని చెప్తుందన్నమాట. దాన్ని సన్యాసము అన్నారు. అలాగే సమస్త కర్మల ఫలాలను విడిచిపెట్టడం. కేవలం నీ కర్మ మాత్రమే చేస్తాను, కర్మ ఫలితాలు మాత్రం నేను విడిచిపెడతాను, దాన్నే త్యాగము అన్నారు. దాన్నే సాక్రిఫైస్ అన్నారు అనమాట. అందుకే చూడండి, యజ్ఞం చేసినప్పుడు ఏం చేస్తామంటే సర్వం శ్రీకృష్ణ ప్రీత్యర్థం అని చెప్తాం. అందుకే యజ్ఞాన్ని ఇంగ్లీష్లో పేరు సాక్రిఫైస్ అంటారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సన్యాసం అంటే కోరికలు లేనిటువంటి కర్మలు చేయటం, భక్తి చేయటం, అదే ప్రేమ భక్తి చేయటము. త్యాగం అంటే ఏంటి? కర్మను చేస్తాము కానీ కర్మ ఫలాల పట్ల మనకి ఎటువంటి ఆసక్తి ఉండకూడదు. కర్మ ఫలాలని మనము విడిచిపెడతాము. ఎందుకు విడిచిపెట్టాలంటే కర్మని కష్టపడేది నేనైతే నేను ఎందుకు విడిచిపెట్టాలని చెప్పి అనుకోవచ్చు. కష్టపడింది నువ్వైనప్పుడు కూడా ఆ కష్టానికి ఫలితాన్ని ఇచ్చేది కూడా భగవంతుడే. ఆ కష్టపడడానికి శక్తినిచ్చేది కూడా భగవంతుడే.
ఆ కష్టపడటానికి బుద్ధిని, జ్ఞానాన్ని, తెలివితేటల్ని అన్నిటినీ కొడిచేది భగవంతుడే. ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. సర్వకారణ కారణం. సర్వకారణ కారణం. అన్నింటికీ కూడా భగవంతుడే కారణము. అందుకని కేవలం కర్మను మాత్రమే చేయాలి, కర్మ ఫలాలని విడిచిపెట్టాలి, వాటి పట్ల ఎటువంటి ఆసక్తి ఉండదు. దాన్ని త్యాగం అన్నారు. త్యాగం చేసిన వాడు ఎప్పుడు కూడా ఎంతో ఆనందంతో ఉంటాడు. డిటాచ్మెంట్. గీతా సారం అంతా ఏమిటంటే జ్ఞాన విజ్ఞాన వైరాగ్య. ఒక ప్రామాణికమైన గురువు నుంచి జ్ఞానాన్ని నేర్చుకొని జ్ఞానాన్ని సముపార్జన చేసి అది ఆచరణలో పెట్టేదాన్ని విజ్ఞానము అన్నారు. అలాగే జ్ఞానము విజ్ఞానము ద్వారా వచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని విడిచిపెట్టము. అలాగే వాటి పట్ల ఆసక్తి లేకుండా దాన్ని ఏమన్నారంటే వైరాగ్యము అన్నారు. జ్ఞాన విజ్ఞాన వైరాగ్య. ఇదే భగవద్గీత యొక్క మొత్తం యొక్క సారాంశం అన్నమాట. భగవద్గీత క్లాస్ ఇప్పుడు కూడా ఓ, ఇప్పుడు మూడవ శ్లోకం చదవండి ఎవరే. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ నా త్యాజ్యమితి చాపరే. హరే కృష్ణ గురుజీ. అలాగే కొంతమంది విద్వాంసులు కర్మలన్నీను దోషభూయిష్టమైనవని వాటిని విడిచిపెట్టాలి అంటారు. అదే సమయంలో మరి కొంతమంది యజ్ఞములు, దానములు మరియు తపస్సులను ఎన్నడూ విడిచిపెట్టవద్దని కూడా అంటూ ఉంటారు. అంటే విద్వాంసులు అనబడేవారు అంటే నామమాత్రంగా, అంటే నామమాత్రంగా పండితాన్ని ప్రదర్శించేవాళ్ళు. అంటే వీరందరూ కూడా కొంతమంది వారికి ఆ ఒక్క ఏమంటారంటే కర్మలన్నీ కూడా దోషభూయిష్టమైనవని వాటిని విడిచిపెట్టాలంటారు. కానీ అది కరెక్ట్ కాదు. నాలుగో శ్లోకం నేను చెప్తున్నారు చూడండి. చదవండి ఎవరైనా నాలుగో శ్లోకం. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధః సప్రకీర్తితః సంప్రకీర్తితః. త్యాగము అన్న విషయముపై ఇక ఇప్పుడు నా తుది నిర్ణయాన్ని వినుము చెప్తున్నాడు అర్జునుడికి. త్యాగం అనేది మూడు రకాలుగా ఉంటుంది అని చెప్పబడింది. త్యాగం అనేది మూడు రకాలుగా ఉంటుంది. ఏంటి ఆ త్యాగం అంటే? సత్వగుణంతో చేసే త్యాగము, రజోగుణంతో చేసే త్యాగము, తమో గుణంతో చేసే త్యాగం అన్నమాట. అది మరి ఏ గుణంతో చేసే త్యాగమో ఉత్తమైందో కూడా మనం తెలుసుకుందాం. ఆ, చూడండి ఇక్కడ చదవండి 5వ శ్లోకం. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. గురుజీ. హరే కృష్ణ. యజ్ఞదాన తప కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడు చెప్పింది ఎవరు? పేరు చెప్తారా? వర్ధనాల ఫాదర్ ప్రభుజీ, అప్పారావు నా పేరు. హరిబోల్ ప్రభు. చాలా చక్కగా శ్లోకం చెప్పారు. హరే యజ్ఞము, దానము మరియు తపస్సుల సంబంధిత కర్మలను ఎప్పుడూ త్యజించరాదు. ఆ? ఇక్కడ
ఏదైతే మూడో శ్లోకంలో కొంతమంది విద్వాంసులు అన్ని కర్మలు కూడా దోషభూయిష్టం అని చెప్పేసి వారిని విడిచిపెట్టాలంటున్నారు. కానీ ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, యజ్ఞము, దానము, అలాగే తపస్సులు సంబంధించిన కర్మలను మాత్రం ఎప్పుడు కూడా త్యజించరాదు. అవి తప్పకుండా చెయ్యాలి. నిజానికి యజ్ఞము, దానము మరియు తపస్సు అనేవి బుద్ధిమంతులు కూడా పవిత్రం చేస్తాయి. సో యజ్ఞం యొక్క ఉద్దేశం ఏంటి? యజ్ఞము అంటే ఏంటి అంటే మనం తెలుసుకుంటే కనుక ఆ, భగవంతుడికి అనంత కోటి నామాలు ఉన్నాయి. అందులో యజ్ఞము కూడా ఆయన యొక్క నామమే. మనకి భాగవతంలో 22 అవతారాల పేర్లు ఉన్నాయి. అందులో యజ్ఞము కూడా ఆయన యొక్క అవతారం పేరు అనమాట. అందుకని చూడండి, యజ్ఞ పురుషుడు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడే. అందుకే ఏ యజ్ఞం చేసినప్పుడు కూడా ముందుగా పురుష సూక్తం చదివే యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. అలా కేశవనామాలతోటి ఆచమనం చేసి మరి ప్రారంభిస్తారు. అలా యజ్ఞము అంటే ఏమిటంటే భగవంతుని ప్రీత్యర్థం చేసే ఏ కార్యమైనా కూడా యజ్ఞమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. యజ్ఞం అంటే కేవలం మనము ఒక అగ్ని వెలిగించి అక్కడ మంత్రాలతో చేసేటువంటి అగ్ని స్థాపన చేసి చేసేటటువంటి అదొక్కటే యజ్ఞం కాదు. భగవంతుడి యొక్క ప్రీత్యర్థం అంటే శ్రీకృష్ణ ప్రీత్యర్థం చేసే ఏ కర్మైనా కూడా అది యజ్ఞం కింద వస్తుందని చెప్పేసి మనకి తెలుసుకోవాలి. అలాగే దానం గురించి మనం తెలుసుకున్నాము. అలాగే ఇక్కడ మనం ఇంకో విషయం కూడా చాలా తెలుసుకోవాలి అంటే ఏ గుణముతో మనము చేస్తున్నాము అంటే ఏ విధంగా అయితే ఇంతకుముందు మనకి ఇంతకుముందు శ్లోకంలో త్యాగం అనేది 3 రకాలుగా ఉంటుందని చెప్పబడింది. ఏ విధంగా అంటే ఒకటి సత్వగుణం చేసేటటువంటి త్యాగము, రజోగుణం చేసే త్యాగము, తమోగుణం చేసినాం. అలాగే యజ్ఞాలు, దానాలు కూడా ఇలాగ ఉంటాయి. సత్వగుణం చేసే యజ్ఞము, అలాగే తమ రజోగుణంతో తమోగుణం, దానం కూడా అంతే. అందుకని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింటే సత్వగుణముతో చేయాలి ఏం చేసినా కూడా. దానికన్నా ఇంకా ఎక్కువగా శుద్ధ సత్వగుణంతో చేయాలి అంటే ప్రతి ఒక్కరు కూడా త్రిగుణాతీతుల స్థాయికి రావాలి అని శ్రీకృష్ణ భగవానుడు కోరుకున్నాడు అనమాట. అందుకని ఎటువంటి యజ్ఞము, దానము, తపస్సులు సంబంధించిన కర్మల్ని ఎప్పుడు కూడా త్యజించకూడదు. అటు త్యజించిన వారు ఎప్పుడు కూడా సన్యాసులుగా పరిగణించరు. గుర్తుపెట్టుకోవాలి. కేవలం నామమాత్రంగా కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన నేను కర్మలను విడిచిపెట్టాను అనే అపోహలు ఉన్నంత మాత్రాన వారిని సన్యాసిగా పరిగణించరు. అవి తప్పకుండా కూడా చేయాలి. ఇవన్నీ కూడా మనకి భక్తియుత సేవే. యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ భక్తియుత సేవే అనమాట. అందుకని ఏంటంటే దీనివల్ల ఉపయోగం అంటే పవిత్రం చేస్తుందంట మనల్ని. మనం చెప్పుకున్నాం దానం ఇవ్వటం వల్ల ఉపయోగం ఏంటండి అంటే దానం ఇవ్వటం వల్ల మనము చేసినటువంటి పాప ప్రక్షాళన చేసుకోవచ్చు. మన పాపాలని పోగొట్టుకోవచ్చు దానం ఇవ్వటం వల్ల. అది దానం యొక్క ఉద్దేశము. అది కూడా ఇంకా చేయాలంటే అసలు ఏమీ ఆశించకుండా దానం చేయడం చాలా ఉత్తమమైంది. కానీ సహజంగా మానవులకి ఏదో ఒక ఆబ్లిగేషన్ ఉంటుంది అనమాట. అందుకని యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ కూడా బుద్ధిమంతులను కూడా పవిత్రం చేస్తుంది. అంటే ఎవరైతే బుద్ధిమంతులను భావిస్తారో వాళ్ళని కూడా ఇంకా బాగా పవిత్రం చేస్తుంది అనమాట. 6వ శ్లోకాన్ని ఒకసారి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఏతాన్యపి తు కర్మాణి సజ్ఞం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిచితం మతముత్తమం. హరే కృష్ణ ప్రభు. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఫలములపై మమకార శక్తి లేకుండా మరియు ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ కార్యములు చేయబడాలి. ఇదే నా ఖచ్చితమైన మరియు సర్వ ఉత్కృష్టమైన తీర్పు ఓ అర్జున. ఇది సన్యాసం అంటే. అంటే చీఫ్ జస్టిస్ ఎవరండి? కృష్ణుడు. తీర్పు ఇదే తీర్పు. సుప్రీం కోర్ట్ ఈజ్ సుప్రీం.
ఎవరు? లార్డ్ శ్రీకృష్ణ, సుప్రీం కోర్ట్. అలా సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ ఈజ్ చీఫ్ జస్ట్ ఫర్ ఆల్ లివింగ్ ఎంటిటీస్. అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు సన్యాసం అంటే ఏంటో చాలా చక్కగా ఇచ్చారన్నమాట. కర్మను చేయండి, వాటి ఫలితాల పట్ల ఎటువంటి ఆసక్తి లేకుండా ఈ కార్యాలు చేయాలి. ఇదే నా ఖచ్చితమైనటువంటి, ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, నా ఖచ్చితమైన సర్వ ఉత్కృష్టులను తీర్పు ఇది ఓ అర్జున. మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక తీర్పు ఇచ్చారు, దాన్ని అందరూ కూడా ఆచరించాలా వద్దా? చెప్పండి మన క్లాస్లో. 110% ఆచరించాలి గురూజీ. ఆచరించకపోతే నష్టం ఏంటి? మనమే నష్టపోతాము తిరిగి. సో అట్లాగే ఏంటి అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు సుప్రీం కాబట్టి మనందరం కూడా తప్పకుండా ఆచరించాలి. ఆచరించకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఎటువంటి నష్టం అంటే, కలియుగము ఎటువంటి యుగం అండి? కలహాల యుగం, కలియుగం. కలియుగము ఎటువంటి లక్షణాలను హరిస్తుంది? చెడు లక్షణాలను కలియుగం హరిస్తుంది గురూజీ. శుభ లక్షణాలను హరిస్తుంది. శుభ అంటే లక్షణాలు. మంచి వారిని కూడా పాడు చేస్తుంది. ఉం? ఒక్కసారి భాష్యం చదువుతారా? 6వ శ్లోకంలో ఒక భాష్యము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదుల భాష్యం కి జై. శ్రీల గురుదేవ్ కి జై. భాష్యం. యజ్ఞ విధానములు పవిత్రమనర్చుంటననేవి అయినను మనుజుడు వాని ద్వారా ఎట్టి ఫలమును ఆశింపరాదు. అనగా భౌతిక కావ్యుదయమునకు దోహదములైన యజ్ఞములను త్వజించి వేయవలనే కాని తన జీవనమును పవిత్రమనర్చి ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరించు యజ్ఞములను మనుజుడు నిలిపివేయరాదు. కృష్ణ భక్తి రసభావనకు దోహదములనేది ప్రతిదానిని ప్రోత్సహించవలెను. శ్రీకృష్ణ భగవానుని భక్తికి కారణమయ్యడి ఎట్టి కర్మనైనను అంగీకరింపవలెనని శ్రీమద్ భాగవతమునందు తెలుపబడినది. ధర్మమునకు అత్యున్నత ప్రమాణమిదియే. కనుక భక్తుడైన వాడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయందు తనకు సహాయభూతమగు ఎట్టి కర్మనైనను యజ్ఞమయమునైనను దానమునైనను తప్పక స్వీకరించవలెను. హరే కృష్ణ ప్రభు. భౌతికమైనటువంటి లాభాల కోసం యజ్ఞాలు చేయకూడదు, కానీ ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరించబడినటువంటి యజ్ఞాలు మాత్రం నిలిపివేయకూడదు. అందుకే చూడండి, మన ఇస్కాన్లో ఈ రోజు కూడా మన ఇస్కాన్లో ప్రపంచమంతా ఎంతో మంది భక్త బృందము యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే యజ్ఞం వల్ల కూడా ప్రచారం జరుగుతుంది, యజ్ఞం వల్ల కూడా చాలా మంది భక్తులు అవుతారు, యజ్ఞం వల్ల భగవంతుని సంతోషపెట్టవచ్చు, భక్తులు సంతోషపెట్టవచ్చు. ఏంటి, భక్తుల కష్టాలు కూడా తీరటం వల్ల భక్తులు కూడా ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరించబడతారు. అందుకని అటువంటి యజ్ఞాలు ఎప్పుడు కూడా నిలిపివేయరాదు. అందుకే చూడండి, ఇస్కాన్ ఒక గొప్పతనం ఏంటంటే, ఈ రోజున ఏదే సనాతనం ఉందో ఆ సనాతనం ఉన్న ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ ఇప్పుడు పునరుద్ధరింపజేస్తుంది, రీప్రమోట్ చేస్తుంది, ఆచరిస్తుంది అనమాట. సో అందుకని యజ్ఞాలని మనుషుడు ఎటువంటి యజ్ఞాలను నిలిపివేయకూడదు? ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరింపబడే యజ్ఞాలను ఎప్పుడు కూడా నిలిపివేయకూడదు. అందుకే మనం నిత్యం కూడా మన హరినామ సంకీర్తన యజ్ఞం చేస్తూ ఉంటాము. అలాగే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మనం నరసింహస్వామి యజ్ఞం చేస్తూ ఉంటాము, సుదర్శన యజ్ఞం చేస్తూ ఉంటాము. ఈ ఈ విధంగా యజ్ఞాలు చేస్తాం. ఎందుకు చేస్తామంటే ఇవి ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరిస్తుంది. అలాగే చూడండి, దానము ఈ రోజున ప్రపంచం మొత్తం మీద నిత్యము కూడా కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి అన్నప్రసాద సేవ జరుగుతుంది అనమాట మన ఇస్కాన్ తరపున. అట్లాగే చూడండి, ఎప్పుడు కూడా డివోషనల్ సర్వీస్, కృష్ణ భక్తి కారణమై ఎట్టి కర్మనైనను కూడా అంగీకరించాలని భాగవతం చెప్తుంది. చూడండి, బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తారు, టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తారు, గోశాలలు పెడుతూ ఉంటారు, ప్రచారం చేస్తూ ఉంటారు, ప్రవచనాలు చెప్తూ ఉంటారు, విద్యార్థినులకి ఎన్నెన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్ కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల మనము కృష్ణ భక్తిలో ఉన్నతమైన స్థాయికి, ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరింపబడటానికి అవకాశం కలదు.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద కీ జై, శ్రీల గురుదేవ్ కీ జై. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో హరే కృష్ణ. సో ఈ రోజునటువంటి క్లాస్లో మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే అడిగి తెలుసుకోవచ్చును. అలాగే ఈరోజు క్లాస్ ద్వారా మీరు ఏమి తెలుసుకున్నారో మీ యొక్క మాటల ద్వారా తెలియజేయవచ్చు. హరే కృష్ణ. భక్తియుత సేవ ద్వారా భగవంతుణ్ణి దరిచేరగలమనేది తెలుసుకున్నాం ప్రభుజీ. ఉమ్. ఇంకా అంటే అదే సత్వగుణం ద్వారా మనం చేసే కర్మలు కూడా సత్వగుణ కర్మల ద్వారా గుణాల్లో కర్మల్లో అన్నిట్లో సత్వగుణాన్ని అలవరుచుకుని భక్తియుత సేవ ద్వారా భక్తి యోగం ద్వారా భగవంతుడికి దరిచేరాలి. మెయిన్ పాయింట్ ప్రభుజీ. సత్వగుణము అనేది మంచిదే, కానీ భక్తులు గుణాతీతులుగా ఉండాలి, శుద్ధ సత్వగుణ స్థాయికి రావాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. యజ్ఞ యజ్ఞము దానము తపస్సు అనే కర్మలు ఎన్నటికి మనం వాటిని త్యజించాలని తెలుసుకున్నాం గురుజీ. ఉమ్. ఆ తర్వాత ఈ కర్మలన్నీ సంగత్వంగా ఎట్టి ఫలాపేక్ష లేకుండా స్వధర్మం అనే భావంతో చెయ్యాలి. అంతేగాని మనం ఏదైనా కర్మ చేసామనుకో మనకు లాభం వచ్చింది, అది చేసి ఇది వచ్చి లాభాలు వస్తాయి, అది చేస్తే మనకు ఆ పదం వచ్చింది ఈ పదం వచ్చింది అని చేయకూడదు. అట్లా చేయకుండా ఆ లాభాపేక్ష చూడకుండా చేయాలనేది నేర్చుకున్నాం. అది ఆ శ్రీకృష్ణ యొక్క తుది నిర్ణయం. కృష్ణుడి నిర్ణయం కూడా ఇదే అని తెలుసుకున్నాం. అంటే సుప్రీం గాడ్ నిర్ణయం. హరే కృష్ణ. వెరీ గుడ్. నిర్ణయం కాదు, తుది తీర్పు. జడ్జిమెంట్, ఓకే, తుది ఫైనల్ జడ్జిమెంట్. ఓకే. హరే కృష్ణ. సెషన్ తెలుసుకున్నాను అంటే అసలు సన్యాసం అంటే ఏమిటి అనే టాపిక్ గురించి తెలుసుకున్నాను గురుజీ. ఫస్ట్ దేవాది దేవుడికి మనం చేసే భక్తియుక్త సేవయే మన జీవితానికి యొక్క పరమ లక్ష్యమని భగవద్గీత ఎందలి దేవాది దేవుడు అనే శ్రీకృష్ణ భగవానుడు మరీ చెప్తున్నారు. ఈ విషయం నేను తెలుసుకున్నాను గురూజీ. అండ్ ఇక్కడ సన్యాసం అంటే వైరాగ్యం. అంటే ఆ వైరాగ్యం అంటే భౌతికమైన జీవుల పట్ల, భౌతిక విషయాల పట్ల, భౌతిక వస్తువుల పట్ల వైరాగ్యం ఉంటూ కృష్ణ కర్మల పట్ల అటాచ్మెంట్ ఉండటమే సన్యాసం యోగం అని తెలుసుకున్నాను గురూజీ. అండ్ మనం ఎప్పుడు కర్మల్ని త్యజించడం కాదు, ఆ కర్మ యొక్క ఫలితాలని త్యజించాలి అనే విషయం గురించి తెలుసుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ త్యాగం అనేది 3 రకాలుగా ఉంటుందని, సత్వగుణంతో చేసే త్యాగం, రజోగుణంతో చేసే త్యాగం, అండ్ అలాగే తమో గుణంతో చేసే త్యాగం ఉంటాయని తెలుసుకున్నాను గురూజీ. అండ్ అందరూ అనుకుంటారు యజ్ఞం అంటే అది ఒక చిన్న ప్రాసెస్ అని, అలా కానీ యజ్ఞం అంటే మనం భగవంతుని ప్రీత్యర్థం కోసం చేసే ఒక పని కర్మ అని తెలుసుకున్నాను గురూజీ. అండ్ ఫైనల్ గా కర్మలు చేయాలి, కానీ ఆ కర్మ యొక్క ఫలితాల పట్ల ఎటువంటి ఆసక్తి, ఎటువంటి కోరికలు కూడా ఉండకుండా ఉండటమే మన యొక్క జీవిత లక్ష్యం అని తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ. వెరీ గుడ్ తల్లి. హరే కృష్ణ. ఇంద్రియాలకు అధిపతి ఋషికేశుడు అని తెలుసుకున్నాం గురుజీ. వెరీ గుడ్. కృష్ణ భక్తి చేసే వాళ్ళకి ఇంద్రియాలను నిగ్రహించే శక్తి ఉంటుందని తెలుసుకుందాము. కుటుంబంలో అంతా కృష్ణ భక్తులు అయితే వాళ్ళు సన్యాసులుగా పరిగణించబడినారు గురుజీ. కోరికల కోసం కర్మ చేయకూడదు, కర్మ ఫలాన్ని ఎప్పుడు కూడా ఆశించకూడదు, కర్మ చేసి కర్మ ఫలాన్ని ఎప్పుడు కూడా ఆశించకూడదు. యజ్ఞం చేసేటప్పుడు సర్వం కృష్ణుని ప్రీత్యర్థమే చేయాలి. త్యాగం అనేది 3 రకాలుగా ఉంటుంది. సత్వగుణ త్యాగము, రజోగుణ త్యాగము, తమోగుణ త్యాగము. భక్తులు ఎప్పుడూ కూడా గుణాతీతులుగా ఉండి శుద్ధ సత్వగుణ త్యాగానికి రావాలి, శుద్ధ సత్వగుణ స్థాయికి రావాలి. స్థాయి. యజ్ఞము, దానము, తపస్సు అనేవి బుద్ధిమంతులను పవిత్రం చేస్తాయి.
ఎప్పుడు యజ్ఞం చేసినా భగవంతుని ప్రీత్యర్థం చేయాలి. ఏ కర్మ చేసినా ఆ శ్రీకృష్ణ ప్రీత్యర్థమే ఆ ప్రీత్యర్థమే చేయాలి. ఎప్పుడూ కూడా భౌతిక లాభాల కోసం యజ్ఞాలు చేయకూడదు. ఎప్పుడూ కూడా మనం ఆ భగవంతుని ప్రేమతో చేయాలి. ఎప్పుడూ కూడా మనం ఆ శుద్ధ సత్వగుణానికి రావాలి. హరే కృష్ణ గురించి హరే తప్పులుంటే క్షమించండి. వెరీ గుడ్. చాలా బాగా చెప్పారు ఇవాళ మాతాజీ. చూసారా, అన్ని ఆల్మోస్ట్ పాయింట్లు బాగా కవర్ చేశారు. ఋషికేశుల గురించి చూసారా, యజ్ఞం గురించి, ఆ, ఆ, త్యాగం గురించి చక్కగా చాలా సిస్టమేటిక్ గా ఇచ్చారు. వెరీ గుడ్ మాతాజీ. హరే కృష్ణ, బాగా చెప్పారు. హరే కృష్ణ, హరే హరే కృష్ణ, కృష్ణ కృష్ణ కృష్ణ, హరే హరే, కృష్ణ హరే హరే కృష్ణ రామ, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే రామ 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 హరే హరే శ్రీ కృష్ణ పరమాత్మనే నమః. హరే కృష్ణ. అయిపోయిందా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. హరే 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 కృష్ణ కృష్ణ గురుజీ, గురుజీ, దండ ప్రణామం. ప్రణామాలు గురుజీ. వంద ప్రణామం ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే గురూజీ, కృష్ణ దండవత్ ప్రభు. ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామములు. ప్రణామం మాతాజీ. హరే కృష్ణ.